రెడీ మేడం? చక్కెర ఎక్కువ వేసి మేడం. సో మచ్ మేడం చాయ్ బాగుందా? చాలా బాగుంది. బాగుంది. కానీ ఇవాళ శ్రీవారు ఏం టిఫిన్ చేశారు? ఇడ్లీ చేసిన మేడం. మీ స్టైల్లో కాదు, నా స్టైల్లో తెలుసా. ప్రేమ, జాలి, కృప, దయ ఇవన్నీ రంగరించి కమ్మటి వేడి వేడి ఇడ్లీ చేసా, తినండి. మీరు ఎట్లా చేసినా దాన్ని ఇడ్లీనే అంటారు. కార్ వచ్చినట్టుంది. బాక్స్ రెడీ చేసినావా? బాక్స్ రెడీ అయింది కానీ ఎందుకంత ఆగాగం ఏమో జనాలంతా మీ ఎమ్మడి వాడి తిరిగినట్టు. బాబు, నేను మండల ఎంఆర్ఓని. నేను ముందెళ్తే నా వెనక ఆఫీసర్స్ వస్తారు. అందుకే అంటున్నా, బాక్స్ తీసుకురాపు. ఆహా, నువ్వు ఎంఆర్ఓనా? నువ్వు ఎంఆర్ఓ అయితే నేనేమన్నా నీకు అటెండరా? నువ్వు బయట ఎంఆర్ఓ, ఇంట్లో నేనే ఎంఆర్ఓ. అర్థమైందా? ప్రజలు నీ వెనక కావచ్చు, నేను అనుకుంటే నీకు ఆ నౌకర్ వచ్చింది, మర్చిపోకు. అయినా నువ్వు మండలకు ముందు కావచ్చు, కానీ ఇంట్లో మాత్రం నేనే ముందు. నేనే 4 గంటలకు లేస్తా. పొద్దున్న లేసి ఆగిలా నూర్చి బోల్ దోవి కిచెన్లోకి పోయి వంటలు చేస్తా. అర్థమైందా మేడం? మేడం, మీరు బయట పాలకులు కావచ్చు, కానీ కిచెన్కు పాలకుని నేనే. ఈ హోమ్కు పాలకుని కూడా నేనే. అది గుర్తుంచుకో ఫస్ట్. హలో, నీ హోమ్కి పాలన నా బడ్జెట్ తోటి. బడ్జెట్ నీదని చెప్పి జనాల దగ్గర లంచాలు గుంజకు. ముందే కొత్త జాబ్ వచ్చింది, ఇలా మంచిగా సేవ చేసి నా పేరు నిలబెట్టి బయట. అబ్బా, రోజు చెప్పే విషయమే కదా, నిన్ను చూసే కదా నేను నేర్చుకుంది. ఎన్నిసార్లు చెప్తావు అదే మాట? నాకు టైం అవుతుంది, బాక్స్ తీసుకురా. అరే టిఫిన్ చేసినా తినిపో కదా. టైం అవుతుంది, వెళ్ళు. యా, నేను పెట్టిస్తున్నా. అరే వెళ్తున్నా. పిల్ల ఎంఆర్ఓ అయితే తెలుస్తుంది ఆ బాధలు. మొగోని బాధలు ఆర్టిస్ట్ లాంటివి ఎవరికి కనబడే. మారిపోతుంది. అవు అన్న, మన గణపతి పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను ఎటుకోలేమో దగ్గర దాచిన ఉంటే మరి బయట పెట్టద్దు. అగో ఏమన్నా, ఇంట్లో డ్యూటీ అయిపోయిందా? బయట డ్యూటీకి ట్రాన్స్ఫర్ అయినావు. మనోడు ఇంట్లో జోరుదార్ డ్యూటీ చేస్తాడు. అగో ఓరు వారి, మా ఇంట్లో ట్రాన్స్ఫర్ గిన్స్ఫర్ ఏముండేరా. కిచెన్లో పోస్ట్ కాల్ ఉంది, అత్తవా? మాకెందుకురా జాబు? నీ జాబ్ ఏందో మాకు తెలుసు. పెళ్ళం చెప్పంగానే బోళ్ళు తోమాలి, బోకెలు తోమాలి, బట్టలు విండాలి, ఆఖరికి వంట చేసి తినిపించుడు కూడా నువ్వేరా. అరే, ఇంతకీ ఒంట్లో పులుపు ఉన్నదిరా. నాకు పులిపోయి ఉందిరా, మీ అందరికి బలుపు ఉంది. అయినా ఇంట్లో బియ్యం సంచులు చేతి పెట్టిన మొబైల్కి రాజ్యం ఉంది. రాజ్యం పోయింది అనేది మీ ఊహరా. రాజకీయాలన్నీ మా ఇంట్లో కిచెన్లో ఉండి నేను నడిపిస్తా. అవు మామ, చెప్పాలి. చందన్నకు ఈ పేరు సూటబుల్ కాలే. చందన్నకు ఒక మంచి పేరు పెట్టాలపో. అలా పెళ్ళ ఎంఆర్ఓ అయితే చందన్న కిచెన్లో మేనేజర్ కింగ్. రే, మనోడు హోమ్ మేనేజర్ కాదు, గృహశాఖ మంత్రి. కాదు, గృహశాఖ మంత్రి కాదు, గృహిణి. గృహిణి కాదు, ఈయన మొగోడు కాబట్టి గృహకుడు. మంచిగా చందు. మీరందరూ బయట తిరిగే కంటే ఇంటికాడ పనులు చేస్తుంటే మీ పిల్లలు కూడా ఎంపీ ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారా. అదంతా తీసిపెట్టి మీరు పొరమొక్కులాగా ఉలవాడి తిరుగుతారు అంతే. నీ లెక్క నిధులు కాదు చెప్పుడు. నీ లెక్క గాజులు వేసుకొని పెళ్ళ ముందట బోళ్ళు తోముడు వంటలు అంటుడు కాదు. కింగ్ ఇక్కడ మేము. అవునా, ఏమంటారా? మీ వైఫ్ ఏమో కార్లో పోతుంది, నువ్వేమో నడుచుకుంటూ పోతున్నావు. చింతపండు అందుకోసమేనా? శరీరంలో పులుపు లేదు, అందుకే చింతపండు. నేను నడుచుకుంటూ పోతే ఏమవుతుందిరా? మా పిల్ల మహారాణి లెక్క కారులో పోతుందిరా. ఆమెకు మండలమే ఆఫీసురా, నాకు ఇల్లే ఆఫీసు. అయితే ఉందిరా, మీకేముందిరా? మీరు రోడ్ల పంట కూర్చొని కుర్చీలే మీకు ఆఫీసు. మీరు గింతే ఉంటారు. మేడం, ఇది ఈ వారం సంబంధించిన సమీక్ష సమావేశానికి సంబంధించిన ఫైల్ మేడం. ఓకే. ఎన్ని గృహాలు కంప్లీట్ అయిపోయినాయి? ఎన్ని పెండింగ్లో ఉన్నాయి? అన్ని పాయింట్ వైజ్గానే ఉన్నాయి కదా మేడం? ఒక 54 వరకు కంప్లీట్ అయిపోయినాయి మేడం. ఇంకొక 32 పెండింగ్లో ఉన్నాయి మేడం. ఇంకొక 12 ఏమో ఎకనామిక్స్ క్లియరెన్స్ కోసం పెండింగ్లో ఉన్నాయి మేడం. అన్ని పాయింట్ వైజ్గానే ఉన్నాయా? ఉన్నాయి మేడం. మేడం, ఆ గోడ కాంట్రాక్ట్కి సంబంధించి కూడా ఒక సిఫార్సు లెటర్ వచ్చింది మేడం. ఓకే. దాంట్లో సిగ్నేచర్ గిన ఏం లేవు మేడం, కానీ ఒక చందు అని నేమ్ మాత్రం ఉంది మేడం. చందా? ఎవరైనా అధికారికంగా రికమెండ్ చేశారా? లేదు మేడం. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్స్?
లేదు మేడం, కాకపోతే చందు అని ఒక లెటర్ మాత్రమే ఉంది మేడం. అందులో సిగ్నేచర్ కూడా అది ఏం లేదు మేడం. అయితే ఆఫీస్లో వాళ్ళు వీళ్ళు అందరు మాత్రం మీ హస్బెండ్ అని అనుకుంటున్నారు మేడం. మా ఆయన ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. ఎవరో కావాలని నా పేరు చెడగొట్టాలని ఇట్లా చేస్తున్నారు. ఆ రికమెండేషన్ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోండి. మేడం అట్నే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ది కూడా లిస్ట్ ఫైనల్ చేయమని చెప్పేసి కూడా ఒక లెటర్ వచ్చింది మేడం. దానికి కూడా చందు అనే ఉంది మేడం సిఫార్సు లెటర్. ఆ రికమెండేషన్ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోండి. ఇకపై ఇలాంటి రికమెండేషన్స్ వస్తే క్యాన్సిల్ చేసేయండి, డీటెయిల్గా చూసి క్యాన్సిల్ చేసేయండి. అయితే మేడం మీరు ఇంత నిజాయితీగా నిబద్ధతగా ఉంటారు కదా మేడం, ఎవరు కావాలనే చందు సార్ను మిమ్మల్ని ఇరికిద్దామని చూస్తున్నట్టు మేడం. అవును, ది బ్లేయింగ్ గేమ్. నా భర్త పేరు వాడుతూ నన్ను అవమానపరచాలని చూస్తున్నారు. మేడం మీ నిజాయితీ చూస్తుంటే మాకు గర్వంగా ఉంది మేడం. ఇంత ప్రజలకు ఈ వ్యవస్థ పైన నమ్మకం ఉందంటేనే మీలాంటి అధికారుల వల్ల మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, నెక్స్ట్ మీటింగ్కి ఫైల్ రెడీ చేయండి. హలో మేడం గారు చెప్పండి. ఏం చేస్తున్నారు? అయ్యో ఇప్పుడే షాప్కి వచ్చిన సామాన్ తీసుకున్నా, ఇక వంట పోతున్నా. అవో నేను నైట్ చికెన్ బిర్యానీ చేయమంటావా? వద్దండి. ఎందుకు ఫోన్ చేసినావు? ఏం లేదండి, మీ పేరు మీద రికమెండేషన్ ఆఫర్ వచ్చింది, మీరు ఈయన చేశారేమో అని. ఫస్ట్ వాడు కూడా దొరకవాడు అని జైలు వారే. అరే నాకు వంట అంటే టైం లేదురా అంటే ఇంకా నేను సిఫారసు లేక రాతనా? ఆడు ఎవడో దొరకవాడని అసలు ఇంతకు నువ్వు ఇట్లా ఏమైనా తీసుకుంటావు ఏంది? నాకెందుకండి ఆ పాప సొమ్ము? తీసుకుంటే నేనే నిన్ను ఎసి బట్టితో చెప్తున్నా, నాకు అర్థం కాదా? మనకు కష్టపడి సంపాదించాలి కానీ మనకు ఆ పాప సొమ్ము అస్సలద్దు. సరే అండి, వచ్చాక అన్నీ మాట్లాడతా, నాకు మీటింగ్ ఉంది. ఓకే బాయ్. ఇక డబుల్ స్టాండ్ వేసుకుంటే స్టాండ్ ఎరుగుతుంది. ఆగో చందన్న, ఇంట్లో బడ్జెట్ సమావేశం అయిపోయిందానే? మొన్ననేమో చింతపండు తీసుకపోయినావు, ఉప్పు తీసుకపోయినావు, ఇలా పప్పు ఉల్లిపాయలు తీసుకపోతున్నా. ఏం స్పెషల్ చేస్తున్నావు? ఎప్పుడు నీది మార్కెట్కి అటు ఇటు తిరిగిడే ఉంది. మనోడు ఇవిడే ఏంది వేరు? వైఫ్ ఏమో వర్క్ ఫ్రమ్ ఆఫీస్, నువ్వేమో వర్క్ ఫర్ హోమ్. అక్క కథ మంచిగుందిరో మీది. మామా వైఫ్ వర్క్, హస్బెండ్ కుక్కు, మస్తు కలిసిందే వీళ్ళిద్దరిది, జబర్దస్త్ కలిసింది జంట. మా మొన్న నువ్వు అన్న చూసినావనే, గృహుడు అని. గృహుడు కాదు, గృహానికి పెద్ద అధికారి. తోముడు భాషలు బీజన్లు. ఉత్తమ గృహ భర్త పురస్కారం 2025 ఈ మూవన్కి ఇవ్వచ్చు మనం. అవునే నిజంగా, అవునే నిజంగా బరాబర్ ఇద్దాం. ఊళ్ళో మొట్టమొదటిరా గృహమంత్రావుడు ఈయనకి 15 ఆగస్టుకి ఏదో ఒక అవార్డు ఇవ్వాలి. అరే భర్త ఇంటికాడ పని చేస్తే కమెడియనారా? మీరు ఇంటికాడ వండి చూడరా, ఏర్పడుతుంది మీకు. నేను ఇంటికాడ పని చేసుకుంటా, మా పిల్లని తహసీల్దార్ చేసినరా, మీకేం తెలుసురా విలువ? బాగా చేసినావు అంతే పని. ఇక అరే నాలుగు పాలు పని చేసేవాళ్ళం కాదురా నీ లెక్క. యాటిట్యూడ్తో ఉంటాం, ఇంట్లో పని చేయం, అర్థమైందా? ఆడక్క వండక్క చెందక్క మనోనికి మస్తు సూట్ అయింది పో. అది ఊకే అనకురా, ఆడ పెళ్ళని చెప్పి కేసరి పెట్టదు ఇక్క. నా పిల్లం జాబ్ చేస్తేనే ఇల్లు చూసుకుంటున్నా, మీకేం నొత్తుందిరా? మీరు ఇట్లనే కూర్చొని మూడు వాసన చూసుకుంటూ కూర్చోరు మీరు. అరే వీడు పిల్లకి ఎప్పుడు కాదురా, పిల్లకి ఎప్పుడు అయితే ఇప్పటికి ఎప్పుడు చెప్తుండే గిట్ అనుకుంటున్నాడు. ఆడక్క వండక్క చెందక్క మనోనికి మస్తు సూట్ అయింది పో. మేడమేమో వర్క్ ఫ్రమ్ ఆఫీస్, మనోడు వర్క్ ఫ్రమ్ హోమ్. గృహిణి కాదు, నేను మూడు కాబట్టి గృహకుడు. వైఫ్ వర్క్, హస్బెండ్ కుక్కు, మస్తు కలిసిందే వీళ్ళిద్దరిది. నీ లెక్క గాజులు వేసుకొని పెళ్ళం ముందట బోళ్ళు తోముడు వంటలు కాదు. మౌనిక, నీకు జాబ్ వచ్చినప్పుడు మస్తు సంబరపడ్డా, నువ్వు రోజు రోజు ఎదుగుతుంటే మస్తు ఆనందపడ్డా. కానీ అదే ఎదుగుదల ఈరోజు నన్ను వెనక్కి నెట్టేస్తుందంటే బాధేస్తుంది. నవ్వుతున్నారు మౌనిక బయట,
వీడి ఇంట్లో పని చేస్తాడు, పెళ్ళని చెప్పినట్టు తింటాడు, ఆకిలు ఉడతాడు, బోల్ నవ్వుతాడు అని చెప్పి ఘోరంగా అవమానిస్తున్నాను. ఇట్లా అయిపోయింది లైఫ్. అదే నేను ఇంతకుముందు వచ్చేసినావు. నీ మాటలన్నీ నిన్న చందు, నీ బాధ నాకు అర్థమైంది. నేనేం మాట్లాడుకున్నా, జస్ట్ అట్లా నా గురించి నేను అట్లా అనుకున్నా, ఏం మాట్లాడలేదు. నువ్వు ఇంట్లో అన్ని పనులు చూసుకుంటున్నావు చందు, నువ్వు ఒక బాధ్యత తీసుకున్నావు. కానీ నేనే నీకు ఎప్పుడు థ్యాంక్స్ చెప్పలేకపోయినా. నా బాధ నువ్వు ఎంఆర్ఓ అయినది కాదు మౌనిక, నీ విజయాన్ని నువ్వు నాతో పంచుకోలేదు. వెలుగు నీ మీద పడ్డది, ఆ నీడ నా మీద పడ్డది. మీరు లేకపోతే ఈ పదవి నీడలో నేను ఉండేదాన్ని కాదు చందు. నా వెనుక నీ అభిమానం ఉంది. ఈ ఎంఆర్ఓ స్థానం నాది కాదు, నీది. నువ్వు గొప్పదనం అని అందరూ తెలుసు మౌనిక, కానీ నీ విజయం వెనుక నేను ఉన్నా అని చెప్పి ఎవరికి తెలియదు. అందుకే నేను నాన్న మాట్లాడుతున్నాను అన్నట్టు అంటారు అనుకుంటే ఏం చేద్దాం. నాకు తెలుసు చందు, నా ప్రతి అడుగులో నీ ఉనికి ఉంది. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. ఆ ఒక్క మాట చాలు, నేను గెలిచినట్టే. ఈ విజయం మన ఇద్దరిది చందు. నువ్వు నీడలా ఉంటే నేను తోడుగా ఉంటా. తప్పకుండా దా పోందా. రేపు లీవేగా మీ ఆఫీస్లో? లేదు. రేపు చికెన్ చేసుకుందాం. ఓకే, ఇవాళ ఏం కూర? ఈరోజు కూడా చికెనే. ఏం లేదు. బాగుంది. అన్న బిజీ ఉన్నాడు. అన్న నెంబర్ 1 బిజీ ఉన్నావు కదా. ఏం లేదు కదనే, మీరు ఒక గవర్నమెంట్ హోదాలు ఉన్నారు కాబట్టి మన ఊరి తరఫున మీకు సన్మానం చేద్దామని అనుకుంటున్నాం. మీరు ఒకసారి సన్మానానికి వస్తే మన ఊరి తరఫున ఉన్న యువకులకు అందరికీ కొంచెం ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. మీరు తప్పకుండా రావాలి. అది మొన్న జాబ్ వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? ఏదో చిన్న ఎత్తున్నాం రండి వాళ్ళని. అయ్యో నాకెందుకు ఈ సన్మానాలు? అరే ఇంతగానో అడుగుతారు కదా, వెళ్ళకపోతే బాగుండదు. ఓ సరే. ముందుగా అందరికీ నమస్కారం. మన ఊరు నుండి ఎంఆర్ఓ అయిన మౌనిక గారికి చిన్న సన్మానం జరుగుతుంది. అందుకు మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదములు. సమయం ఎక్కువ లేనందున మనం మౌనిక గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. సప్పట్లు కొట్టండి. అందరికీ నమస్కారం. నన్ను ఈ సన్మానానికి ఆహ్వానించినందుకు అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు మీ ముందు ఎంఆర్ఓగా ఉన్నానంటే ఈ విజయానికి కారణమైన ఒక వ్యక్తిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు, ప్రభుత్వ అధికారిని రూపొందించిన గృహిణి భర్త. నా కలలకి ఊపిరిచ్చిన వాడు, నా శ్రేయోభిలాషి, నా అభిమాని, నా వెన్నంటే ఉండి నన్ను నడిపించిన నా భర్త చందు గారికి. చందు గారు రండి. ఇది నా విజయానికి బహుమతి కాదు, నేను చిన్నగా చూసిన ప్రతి చూపుకి సమాధానం. నిజంగా గొప్పవారు ఎవరో తెలుసా? ఆమె కలల కోసం తన గౌరవాన్ని పక్కన పెట్టి తనకు సహకరించిన తన భర్త. ఇప్పుడు మన చందు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. నమస్తే అందరికీ. మా ఆవిడ కలలు కన్నట్టే ఆమెని ఎంఆర్ఓగా వేశాను. ఇందులో నా గొప్పతనం ఏం లేదు. ప్రతి మగాడి వెనుక ఒక ఆడవాళ్ళు ఉంటారని అంటారు, కానీ మా ఆవిడ వెనుక నేనున్నాను. ఈ సభ ముంగట మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. లంచాలు తీసుకొని ఒక అధికారిగా మా వైఫ్ని తయారు చేస్తాం, అలాగే ఒక కొత్త సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన ఊరి యూత్ ప్రెసిడెంట్ రవితేజ గారిని సన్మానం చేయడానికి రావాల్సిందిగా కోరుచున్నాము. మన చందు గారిని సన్మానించవలసిందిగా ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆపండి. కాంట్రాక్ట్ కోసం మీ ఆయన నా దగ్గర డబ్బులు తీసుకుండు, పైసలు ఇస్తేనే పని చేస్తా అని చెప్పిండు. పని చేయలే, ఏం చేయలే. మావా చందన్న చూసినావా, ఇంట్లోనే ఉండు మొత్తం కథలంతా నడిపిస్తున్నావు, లంచం తీసుకుంటాట. కిచెన్కి వెళ్ళి కథ నడిపించిందంటే ఏమనుకున్నాను, గీ కథ అని మనకు తెలియదు కానీ
ఏంటి? రే ఎవరా నువ్వు? నేను ఎప్పుడు నేను నీ నాటకాలు మొత్తం నాకు తెలుసు. నా 5 లక్షలు నాకు ఇచ్చాయి. ఇస్తే వాళ్ళే నీ భార్య పోలీస్ స్టేషన్లో పట్టియానా చెప్పు. చందు, నువ్వేనా లంచం తీసుకుంది? ఎట్లుంది వీడియో? వీడియో ఎట్లున్నాడు జబర్దస్త్ ఉంటుంది ఎట్లా నాకు తెలుసు కానీ. సో మన విలేజ్ షో మిక్స్లో అయితే మంత్కి 5 వీడియోస్ అయితే పక్కా వస్తున్నాయి. అందరూ అయితే వస్తలేవు అంటారు. ఇక రెగ్యులర్గా వీడియోలు అయితే చంపకపోవడే. చందుబాయ్ ఏమంటావు? అస్సలే అంటే వాళ్ళు మై విలేజ్ షో అని కొడుతున్నారు. వాస్తవంగా మై విలేజ్లో కొంచెం వీడియోలు తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు వచ్చే వీడియోలు అన్నీ విలేజ్ షో మిక్స్ అనే ఛానల్ వస్తున్నాయి. కాబట్టి సెర్చ్ ఇంజన్లో విలేజ్ షో మిక్స్ అని కొట్టండి. డెఫినెట్లీ మనకు మనోడు అన్నట్టు ఒక 5 వీడియోస్ కంపల్సరీ తీసే ప్రయత్నం చేస్తున్నాం. అందులో బాగానే కంటెంట్ కొత్తగా తయారు చేద్దామని చెప్పి కొత్త ట్రై చేస్తున్నాం. చాలామంది కంటెంట్ బాగాలేదంటున్నాం. అట్లని కాదు, దానికోసం కష్టపడి ఒక 4-5 రోజులు కష్టపడి ఇట్లా కొత్త యాక్టర్ని పట్టుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేర్పి కంటెంట్ సెర్చ్ కోసం చేస్తున్నా తప్ప ఓల్డ్ వీడియోస్ కంటెంట్స్ ఏం కాదు. ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్ పట్టుకోవాలి, ట్రెండింగ్ వీడియోలు తీయాలనే ఉద్దేశంతో తీస్తూ ఉన్నాం. కాబట్టి కంపల్సరీ మీరు అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటేనే మేము ఇంకా మంచిగా వీడియోలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు నువ్వు ఇంతకు లంచం తీసుకున్నావా లేదా చెప్పు. లంచం మా ఎంఆర్ఓ మేడం చెప్పాలి. మేడం చెప్పండి, లంచం తీసుకున్నాను తీసుకోలేదా? పార్ట్ 2లో వస్తుందట. అన్న మన వీడియోస్కి ఎన్ని లైక్లు కావాలి మరి? లైక్లు మీరు కొత్తలు చెప్పండి. మరి 30,000 10,000 1,00,000 కొట్టే నీళ్ళు కిడ్నారు. 1,00,000 లైకులు 1,00,000 షేర్లు కొట్టుర్రి. నెక్స్ట్ వీడియోలో నీ ఊపర్తం అందరం కలిసి ఏమంటారు? సో సబ్స్క్రైబ్ టు విలేజ్ షో.